అందరికీ నమస్కారం. ఒంగోలులో దారుణం జరిగింది. ఒంగోలుకు కోతవేటు దూరంలో ఉన్నటువంటి ముక్తినూతలపాడు గ్రామ శివారులో ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. మనకు ముక్తినూతలపాడు అని చెప్పేసి ఒంగోలు తాలూకా లిమిట్స్ లో ఉన్నటువంటి ఒక విలేజ్. ఆ విలేజ్ కి చెందినటువంటి ఒక వ్యక్తి బుడపాటి ద్రోణాచలం అని చెప్పేసి, యాక్చువల్గా అతను కారు డ్రైవరు, బెంగళూరులో కారు డ్రైవింగ్కి వెళ్తూ ఉంటాడు. ఇటీవల ఒక 1 వీక్ లోపులో అతను ఇక్కడకు ముక్తినూతలపాడు స్వగ్రామం వచ్చినట్టు తెలిసింది. అయితే ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి అతను ద్రోణాచలం అన్న అతను కొంతవరకు పార్షియల్గా బర్నింగ్ అయినటువంటి బాడీ, కూర్చొని ఉన్నటువంటి పొజిషన్లోనే అతను మనకు ట్రేస్ చేయటం సమాచారం ఉంది. ఆ విధంగా ఇట్లా ఉన్నాడని చెప్పేసి ఇమీడియట్గా మన తాలూకా సిఐ గారు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ రావటం జరిగింది. అయితే ఈ వ్యక్తిని మనం గ్రామస్తులు ఐడెంటిఫై చేశారు. ఇతను ద్రోణాచలం అని చెప్పేసి. ఒంటి మీద బట్టలు అయితే అన్ని బర్న్ అయి ఉన్నాయి. కాలుకేసుకున్నటువంటి షూ కూడా అట్లాగనే ఉంది. కూర్చున్న పొజిషన్లో ఉన్నాడు కనుక అతను ఎందుకు చనిపోయాడు అంటే కాలటం ఇంకొక ప్లేస్లో జరిగి ఉండొచ్చు. దాని దగ్గరలో కూడా మనం సీన్ ఆఫ్ దుర్వేషన్లో కొంత తెలుస్తుంది. కాలిపోవటం అక్కడ కాకుండా కూర్చున్నటువంటి ప్లేస్లో కాకుండా ఇంకో చోట జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే గత రాత్రి ఇతనితోటి పాటు కొంతమంది అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అతని స్నేహితులు కొంతమంది అతనితోటి పాటు కలిసి ఇదే లేఅవుట్లో మందు తాగారని చెప్పేసి తెలుస్తూ ఉంది. వాళ్ళని కనుక మనం ట్రేస్ చేసి ఎగ్జామిన్ చేస్తే అసలు ఏం జరిగింది అన్నది కొంత విషయం బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడైతే దీన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి తాలూకా సిఐ గారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. త్వరలోనే ఎవరన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా, దీంట్లో బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడాను పట్టుకుంటామని చెప్పేసి తెలుసు. థ్యాంక్ యూ. అది అంతా కూడాను మనకు క్లియర్ కట్ అన్సర్టన్ అనమాట. ఇదే మనకు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాచారం కూడా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. మనకు ఉన్నటువంటి ప్రతి పాయింట్ను కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ ఘటనకు సంబంధించి ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు సిఐ అదేవిధంగా పోలీసులందరూ అక్కడికి చేరుకోవడం జరిగింది. ఒళ్ళు గగుర్లు పుట్టించేటువంటి ఈ సంఘటనతో ముక్తినూతలపాడుతో పాటు మండువారిపాలెం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో కూడా వారందరూ ఒకసారిగా బీతిల్లిపోయారని కూడా తెలియజేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మరి ముక్తినూతలపాడు గ్రామ శివారులో దొరికినటువంటి ఆ మృతదేహాన్ని కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి బోడపాటి ద్రోణాచార్యులుగా ఆయన కార్ డ్రైవర్ గా కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. మరి ఆయనకు రాజా అనే నిక్ నేమ్ కూడా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. 2 రోజుల క్రితం ముక్తినూతలపాడు గ్రామానికి ఆయన బెంగళూరు నుంచి కూడా రావడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి కొంతమందితో కూడా ఆయన స్నేహంగా ఉన్నారనే సమాచారం తెలుస్తా ఉంది. తన స్నేహితులైనటువంటి ఒంగోలు గుంటూరు రోడ్ లో ఉన్నటువంటి విఆర్ బుల్లెట్ షోరూమ్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసి మద్యం సేవించినట్టుగా సమాచారం చెప్తా ఉన్నారు. అక్కడ దొరికిన సమాచారం మేరకు పోలీసులు విజిట్ చేయడం జరిగింది. ఆ మృతదేహాన్ని కూడా పరిశీలించి అక్కడ కొన్ని క్లూస్ కూడా మరి వెలికి తీయటం జరిగింది. అదేవిధంగా ఒంగోలు నగర శివారులో ఈ హత్య జరగటంతో మరి ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా మరి కంగు తిన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. భయంకరమైనటువంటి ఒళ్ళు జలతర పుట్టించేటువంటి ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మరి కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ కూడా వేగవంతం చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. ప్రాథమికంగా మరి ఈ కేసుకు సంబంధించి, ఈ ఘటనకు సంబంధించినటువంటి మరి వీరందరూ కూడా మద్యం సేవించిన తర్వాత ఈ ఘటన జరిగినట్లుగా కూడా కొంత ప్రాథమిక సమాచారం బయటకు వస్తా ఉంది. వీరందరూ కూడా మద్యం మత్తులో ఒకరి మీద ఒకరు మరి జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు అక్కడికి క్లూస్ టీం కూడా రావడం జరిగింది. గ్రామస్తులతో ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆధారాలు కూడా క్లూస్ టీం సేకరించి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ఆ ఘటన మరొక ముందే ఒంగోలు కోతవేడు దూరంలో ఉన్నటువంటి ముక్తినూతలపాడు గ్రామ శివారులో మరి ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబట్టం, అదేవిధంగా ఆయన్ను కాల్చి చంపినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. దీని మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారని, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.